సార్ ముందుగా హైడ్రా అంటే ఇక రాష్ట్ర చరిత్రలోనే ఇంత సీరియస్గా అక్రమ నిర్మాణాలు కూల్చేయటం ఇదే అని మొదటిసారి అని చెప్పి కూడా అంటున్నారు. అంటే కొన్ని అయితే బఫర్ జోన్లో ఎఫ్టీఎల్ పరిధిలో పెట్టడం వల్ల కొంత ఫ్లడ్స్ అనేది హైదరాబాద్ మీద ఎక్కువ చూపిస్తున్నాయి అంటున్నారు. మీ అభిప్రాయం? నిజానికి ఇది ఎప్పుడో చాలా సంవత్సరాల క్రితమే చేయాల్సిన పని అండి. నేను చాలా అంటే కట్టుకున్న వాళ్ళకి బాధగా ఉంటుంది, కానీ ఇట్లాంటి ఒక మంచి నిర్ణయం తీసుకున్న గవర్నమెంట్కి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ఆ కమిషన్ చైర్మన్ గారికి, రంగనాథ్ గారికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తానండి. ఎందుకంటే మనం వెళ్ళే రహదారులు కానివ్వండి, మనం వాటర్ సోర్స్ వెళ్ళే డ్రైనేజీలు కాలువలు కానివ్వండి, ఈ చెరువులు అవన్నీ కూడా మనం ఎక్కడైతే దగ్గరికి తీసేసుకుని మనం ఆక్రమించుకుని మనం కట్టుకుంటే అందరూ ఆక్రమించుకున్న వాళ్ళు ఉండరండి. అట్లా మన దారులు, నీటి వనరులు, డ్రైనేజీ వ్యవస్థ, వాటర్ బయటికి వెళ్ళాలనే సోర్స్ని ఎప్పుడైతే మనం రోజు రోజుకి కుదింపజేస్తామో, ఇంత పెద్ద సిటీ ఇంత బాగా డెవలప్ అయింది. ఉన్న అవుట్స్కట్స్లో కూడా గండిపేట కానివ్వండి, జలాశయాలు అన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ మనం సిటీ ఒక పక్క మూసీ నది ఉందండి, ఒక పక్క మనకి సిటీ మధ్యలో హుస్సేన్ సాగర్ ఉందండి. ఇవన్నీ వరదలు వచ్చేస్తున్నాయి. సో ఇవన్నీ కింద ఉన్న వాళ్ళందరికీ ఎఫెక్ట్ అవుతాయండి. మన పైన ఉన్నాం. అట్లాగే చాలామంది తెలుసో తెలియకో చాలా డబ్బు ఖర్చు పెట్టి వెచ్చించి కట్టుకుంటారు. వాళ్ళకి నష్టం జరుగుతుందండి. ఆ నష్టం తీవ్రంగానే ఉంటుంది. కానీ నేను స్వాగతిస్తున్నానండి. వెరీ హ్యాపీ. వాళ్ళకి బాధగా ఉండొచ్చు, కానీ ఇటువంటి మనం ఆక్రమించుకుని కట్టుకోవడం, ఏదైతే మన పరిధిలో ఉన్న వాటిని మనం కట్టుకోవడంలో తప్పు లేదండి. మనం ప్రతిదాన్ని ఫ్లోర్ మీద ఫ్లోర్ వేసి లేదంటే దారులన్నీ మూసుకుంటా పోతాం, మంచిది కాదండి. నేనైతే స్వాగతిస్తున్నాను. హ్యాట్సాప్ టు తెలంగాణ గవర్నమెంట్ అండ్ మరి అధికారులకు కూడా. కానీ సమయం అడుగుతున్నారండి, నిజమే. అది కొంచెం ఒక నెల 2 months 3 months సమయం ఇస్తే వారి సామాన్లు, వారి ఎక్విప్మెంట్ అంతా షిఫ్ట్ చేసుకునే సమయాన్ని ఇవ్వాలి. మరి అధికారుల పరిధిలో ఏముందో అధికారులకి ఉంటాయని నాకు అయితే అధికారాలను బట్టే వెళ్తారండి. ఆ సమయం అయితే కేటాయించాల్సిన అవసరం గవర్నమెంట్కి ఉందండి. వారి నిర్ణయాన్ని మనం తప్పుపట్టలేం, కానీ కొంచెం సమయం కేటాయించి వారికి తీసుకుంటే బాగుంటుందండి. అది చేయడం అనేది చాలా కరెక్ట్ అండి. సమయాన్ని కేటాయించాలి. సామాన్యుల నుంచి సెలబ్రిటీస్ వరకు పొలిటికల్ లీడర్స్ కూడా ఎవరైనా అధికార పార్టీ కావచ్చు, ప్రతిపక్ష పార్టీ కావచ్చు, ఎవరిని కూడా వదిలిపెట్టకుండా ఎటువంటి వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా కూల్చేయమని చెప్పి స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. రీసెంట్గా మనం తీసుకుంటే నాగార్జున కన్వెన్షన్ కూడా కూల్చేయడం జరిగింది. సో ఎవరిని వదలొద్దు అని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఒక హైదరాబాద్లోనే కాదు, జిల్లాల్లో కూడా హైడ్రా చట్టాన్ని తీసుకొని వస్తాము. లీగల్గా ఏమన్నా ఇష్యూస్ ఉన్నా కానీ పరిష్కరించుకొని ఇమీడియట్గా ఎక్కడైతే అక్రమ నిర్మాణాలు చేపట్టారో అవన్నీ కూల్చేయాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది. సో ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాల పట్ల మీరేమంటారు? డెఫినెట్గా చాలా మంచి నిర్ణయం తీసుకున్నారండి. ఆయన చిన్న వయసులో ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన చేసే పనులన్నీ ఛాలెంజింగ్గా, ఆయనకి చాలా ఒత్తిడులు, మానసిక ఒత్తిడి కూడా ఉంటుందండి. ఆయనకు కూడా చాలా ప్రెషర్స్ ఉంటాయి. ఆయన కూడా మంచి నిర్ణయాలు తీసుకున్నారండి. మన నాగార్జున గారు, మా ఇండస్ట్రీ పెద్దలు, నాగార్జున గారు, నాగేశ్వర గారు అబ్బాయి, మేమందరం వారందరితో కలిసి పనిచేస్తాం. 24 క్రాఫ్ట్లోనే ఉన్నాం. మాకు చాలా కావాల్సిన ఫ్యామిలీ అది. బట్ వారిదని, నాదని, మీదని కాదండి. అది అలా జరగడం బాధాకరమే. మా సినిమా ఇండస్ట్రీ నుంచి మా నాగార్జున గారికి డ్యామేజ్ జరగడం మాకు బాధాకరమే. బట్ ఏదైనా నిర్ణయాన్ని స్వాగతించాలండి. అందరం కూడా స్వాగతించి, మీరు అన్నట్టుగా ఎందుకు వెంటనే టైం ఇవ్వట్లేదంటే టైం కొంచెం ఇచ్చి ఉండాల్సిందని. మరి వారి పరిధిలో ఏమున్నాయో, అధికారాలు ఏమున్నాయో మాకు అంత పూర్తిగా అవగాహన లేదు. సో డిస్ట్రిక్ట్స్లో కూడా నిజమేనండి. ఎందుకంటే గ్రామాల్లో ఆల్సో మనం మా గ్రామానికి వెళ్తే మాది ఆంధ్రప్రదేశ్, మేము తెలంగాణలో సెటిల్ అయిపోయామండి ఫిల్మ్ ఇండస్ట్రీ. గ్రామాల్లో కూడా చూసుకుంటే మనం మా స్వగ్రామానికి వెళ్తే ఎవరో చనిపోయారని వెళ్తే చుట్టూరు చెట్లు వచ్చేసినాయండి రోడ్ల మీద. ఒకప్పుడు సైకిల్ మీద తిరిగాను, స్కూటర్ మీద తిరిగాను. ఇవాళ మాకు కారు వెళ్ళాలంటే ఈ పక్క ఆ పక్క పచ్చదనం ఉంది, కానీ రోడ్డు దగ్గరికి అయిపోతూ ఉందండి. మనమే దారులు మూసేసుకుని, మనమే వాటర్ సోర్స్ లేకుండా చేసేసుకుంటే ఫ్యూచర్ ఎక్కడైనా కానీ గ్రామాల్లో కూడా ఇది చేయాలండి. దానికి కూడా మనం అందరూ కూడా ఓటు వేయాలండి. దానికి ఏది గ్రామాల ప్రక్షాళన చేయడానికి రహదారులు కానీ, డ్రైనేజీ వ్యవస్థను కానీ మూసుకుంటూ పోతే గ్రామాల్లో కానివ్వండి, ఎక్కడైనా కానివ్వండి, మనం దారులు మూసుకోవద్దు. మనకి ఏవైతే వనరులు ఉన్నాయో, ప్రకృతి సహజమైన వనరులు ఉన్నాయో వాటిని మనం ఇచ్చేయకూడదండి. ఎక్కడైనా కానీ గ్రామం అనివ్వండి, సిటీ అవనివ్వండి, చిన్న టౌన్స్ అనివ్వండి, ఎక్కడైనా కూడా మనం దాన్ని కరెక్ట్గానే చేస్తున్నారండి. చాలా పర్ఫెక్ట్గా చేస్తున్నారండి. హ్యాట్సాప్ టు రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్. అధికారులు ఆల్సో, పోలీస్ వ్యవస్థ అధికారులు, మనకు చాలా బాధగా ఉంటుందండి. మన ఇల్లు కూల్చేస్తున్నారు, మనం ఎక్స్ట్రా కట్టాము, టైం ఇవ్వట్లేదని. కొంచెం టైం ఇవ్వాలి, అది మరి వారికి పరిధిలో ఉంటుంది. దాని గురించి నాకైతే అవగాహన లేదు.
థ్యాంక్ యూ అండి, నమస్తే. హైడ్రా కమిషన్ తీసుకొని వచ్చి ప్రజల నుంచి అయితే విశేష స్పందన అయితే వస్తుంది, ప్రభుత్వానికి పూర్తి మద్దతు అయితే ప్రకటిస్తున్నారు. మరో పక్క తీసుకున్నామంటే అంటే సామాన్యులుగా కొంత టైం ఇచ్చి ఈ కూల్ చేస్తే బాగుండని చెప్పి కూడా కామన్ మ్యాన్లు అయితే చెప్తున్నారు. అసలు పబ్లిక్ ఈ హైడ్రా గురించి ఏమనుకుంటున్నారు? ఈరోజు ముఖ్యమంత్రి గారు ఒక హైదరాబాద్లోనే కాదు జిల్లాల్లో కూడా ఈ హైడ్రా కమిషన్ తీసుకొని వస్తామని చెప్పి కూడా అన్నారు. సో మొత్తం మీద ఈ హైడ్రా కమిషన్ 1 మంత్ నుంచి అంటే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చర్చకైతే దారితీసింది. ఇతర రాష్ట్రాల్లో కూడా హైడ్రా కమిషన్ తీసుకొని రావాలని చెప్పి కూడా మిగతా రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా ప్రయత్నాలు అయితే చేపట్టినట్టు కూడా తెలుస్తుంది. మొత్తం మీద హైడ్రా కమిషన్ చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? రాష్ట్ర ముఖ్యమంత్రి తీసుకున్నటువంటి నిర్ణయం సబబుగానే ఉంది, కానీ దాన్ని చాలా విజయవంతంగా దాన్ని అనేకమైనటువంటి అడ్డంకులు వస్తూ ఉంటాయి. పెద్దవాళ్ళు ఉంటారు, దీంట్లో చాలా చిన్నవాళ్ళు ఉంటారు. ఇద్దరిని మరి దాన్ని ఏ విధంగా విజయవంతంగా తీసుకెళ్తారనేది కొంచెం మరి చాలా సంక్లిష్టమైనటువంటి విషయమే ఇది. నా దృష్టిలో రేవంత్ రెడ్డి గారు ఒక స్టాన్స్ తీసుకుంటే దాని మీద నిలబడేటువంటి మనిషిగా నాకున్న పరిచయం, నాతో కూడా శాసనమండలిలో కూడా ఆయన సహచరుడిగా ఉండటం కూడా జరిగింది. సో ఈ నిర్ణయం ఖచ్చితంగా అభినందనీయమే. ఏంటంటే హైదరాబాదులో వర్షాకాలంలో చూసినట్లయితే రోడ్లన్నీ కూడా మునిగిపోవటం, కాలనీలన్నీ కూడా జలమయం అయిపోవటం, జనం అందరూ కూడా హాహాకారాలు చేసేటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి సమయంలో ఈ నిర్ణయం తీసుకుంటాం ఎంతైనా అభినందనీయమే అని చెప్పి నేను అంటాను. కానీ ఇదే పట్టు చివరి వరకు ఉండాలని కూడా నేను వారికి ప్రత్యేకంగా తెలియజేస్తూ ఉన్నాను. ఇవాళ చూశాను, ఖమ్మం వెళ్ళినప్పుడు కూడా ఈ విషయంలో కూడా ఆయన మాట్లాడినట్టుగా చూశాను నేను టెలివిజన్లో. మరి జిల్లా స్థాయిలో కూడా ఇప్పటి నుంచి అయినా కనీసం కను తెరిచి రాబోయేటువంటి రోజుల్లో మరి ఇటువంటి విపరీతమైనటువంటి వర్షాలు వచ్చినప్పుడు కానీ లేకపోతే వర్షాలు వచ్చిన పరిస్థితుల్లో ప్రజలు సురక్షితంగా ఉండాలనేటువంటి భావనతో కనుక ఈ చర్యలు చేపట్టినట్లయితే జిల్లా స్థాయిలో కూడా అది మంచి పని అని అనుకుంటా ఉన్నా. ముఖ్యంగా అసలు వారికి పర్మిషన్ ఇచ్చినప్పుడే ఇవన్నీ కూడా అడ్డంకులు పెట్టాలి. పర్మిషన్ ఇచ్చి రిటైర్ అయిపోయి వెళ్ళిపోయిన వాడు బాగుంటాడు. దీనిలో అనేక చేతులు మారుతూ ఉంటాయి. మున్సిపల్ కార్పొరేషన్లో కావచ్చు, లేకపోతే మున్సిపల్ స్థాయిలో ఉన్నటువంటి అనేకమైనటువంటి సిబ్బంది కానీ, చిన్న స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు కానీ వారు ఇచ్చేటువంటి పర్మిషన్స్ అన్నీ కూడా అప్పటికి వారికి ఏదో లబ్ధి కోసం చేసి ఈ విధమైనటువంటి కారణానికి కారణభూతులు అవుతున్నారనేటువంటిది నా ప్రగాఢమైన విశ్వాసం. మరి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు ఇదే పట్టుదలతో ఇదే దీక్షతో కనుక చేసినట్లయితే ఇది ఒక ఐ ఓపెనర్. యావత్ భారతదేశంలో ఉన్నటువంటి ఇతర రాష్ట్రాలు కూడా మీరు చెప్పినట్లుగా ఖచ్చితంగా దీన్ని ఇప్పటి నుంచైనా చాలా చిత్తశుద్ధితో అంకిత భావంతో చేసినట్లయితే మంచి ఫలితాలు వస్తాయి, ప్రజలకి సురక్షితంగా ఉంటారనే దాంట్లో ఏ విధమైనటువంటి సందేహం లేదు. రేవంత్ రెడ్డి గారు హైడ్రా కమిషనర్గా రంగనాథ్ గారు తీసుకొచ్చారు. ఒక సిన్సియర్ ఐపీఎస్ ఆఫీసర్ రంగంలో దిగితే ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూస్తూనే ఉన్నారు. ఎవరు రాజకీయ ఒత్తిడికి లొంగకుండా తన పని తాను చేసుకుంటూ పోతున్నారు. సో దీని గురించి మీరు? రంగనాథ్ గారు నాకు చాలా పర్సనల్గా కూడా తెలుసున్నటువంటి వ్యక్తే. అంటే రాష్ట్రం సమైక్యంగా ఉన్నప్పుడు తూర్పుగోదావరి జిల్లాలో ఆయన ఎడిషనల్ ఎస్పీగా కూడా పనిచేయడం జరిగింది, అడ్మిన్ ఎస్పీగా పనిచేయడం జరిగింది. కానీ చిత్తశుద్ధితో అంకిత భావంతో పనిచేసేటువంటి వ్యక్తి రంగనాథ్ నా దృష్టిలో. ఆయనకి ఈ చైర్మన్గా పెట్టడం అనేటువంటిది అది చాలా మంచి నిర్ణయంగా నేను భావిస్తూ ఉన్నా. అటువంటి వ్యక్తులు కనుక మరి చేతులు కనుక ఇటువంటి హైడ్రా కనుక ఉన్నట్లయితే ఎవరికీ భయపడకుండా రూల్స్ని పాటిస్తూ రాష్ట్రానికి ప్రజలకి అందరికీ కూడా మంచి పేరు తీసుకొచ్చే విధంగా చేస్తాడంట్లో ఏ విధమైనటువంటి అనుమానం లేదు, సంశయం కూడా లేదనేటువంటిది నా భావన. ఖచ్చితంగా విజయవంతంగా రంగనాథ్ గారు దీన్ని చేయగలరని భావిస్తాం. సో గతంలో చాలామంది ముఖ్యమంత్రులు ఇలాంటి కమిషన్లు తీసుకుని వచ్చినా కానీ పెద్దగా అడపాదడపా కనిపించింది, కానీ ఇంత సీరియస్గా యాక్షన్లోకి అయితే ఎవరు రాలేదు. సో ముఖ్యమంత్రి గారి మీద కూడా తీవ్రమైన ఒత్తిళ్ళు ఉన్నాయి. అటు రాహుల్ గాంధీ దగ్గర నుంచి కూడా ఫోన్లు చేపించినా కానీ ముఖ్యమంత్రి గారు ఎక్కడ వెనక తగ్గట్లేదు. సో రాజకీయంగా కొంత నష్టపోతుందని తెలిసి కూడా ఆయన నిర్ణయానికే కట్టుబడి అన్నారు. సో సరంగా మీరు కూడా ఒక సీనియర్ పొలిటికల్ లీడర్, సో మీరు కూడా రేవంత్ రెడ్డి దగ్గర నుంచి చూశారు మీరు. సో ఆయన తీసుకున్న నిర్ణయాల పట్ల ఆయన ఎట్లా నిమగ్నమవుతూ ఉంటారు? ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రిగా పగ్గాలు పట్టిన కాడి నుంచి కూడా చాలా మార్పులు తీసుకొస్తూ ఉన్నాడు. అందరికీ ఏదో చేయాలనేటువంటి తపనతో ఉన్నాడు. దాంట్లో ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదు. మరి అతనితో ఉన్నటువంటి సహచరులు కూడా చాలా చిత్తశుద్ధితోనే పనిచేస్తూ ఉన్నారనేది నాకు అభిప్రాయం. ముఖ్యంగా చూసినట్లయితే ఇది కత్తి మీద సాము లాంటిది. ఇది చిన్న విషయం కాదు. అది ఇప్పుడు రాహుల్ గాంధీ గారి దగ్గరికి వెళ్ళినా, సోనియా గాంధీ గారి దగ్గరికి వెళ్ళినా ఇటువంటి వాళ్ళు పార్టీలో ఉన్న వాళ్ళని కూడా స్పేర్ చేయలేదంటే అతని చిత్తశుద్ధి ఇక్కడ కనిపిస్తూ ఉంది.
పార్టీలో కూడా చాలా అగ్రశ్రేణి నాయకులందరూ కూడా కొట్టేయడం కూడా జరిగింది అంటే అది చిత్తశుద్ధి అంకితభావం లేకుండా ఎవరు కూడా చేయలేరు. మరి అతను ఖచ్చితంగా దీంట్లో సక్సెస్ అవుతారనేటువంటి నా ప్రగాఢమైనటువంటి విశ్వాసం. ఫైనల్గా అంటే సామాన్యుల బిల్డింగ్సే కనపడుతున్నాయా, పెద్ద పెద్ద వాళ్ళ బిల్డింగ్స్ ఎందుకు కొట్టట్లేదని చెప్పి ఒక ప్రశ్న అయితే లేవనెత్తుతున్నారు. సో వాళ్ళ మీద చర్యలు ఉండవా అని చెప్పి అంటున్నారు. దీన్ని ఎట్లా చూడవచ్చు? ఇప్పుడు గండిపేట ప్రాంతంలో ఉన్నటువంటివన్నీ కూడా పెద్దవాళ్ళే కానీ చిన్నవాళ్ళే కాదుగా. దాంట్లో కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, ప్రముఖులు ఉన్నారు, ఇంకా పేర్లు అందరూ నాకు తెలిసిన వాళ్ళే. ప్రముఖులే కూడా కొట్టేసిన తర్వాత మిగిలిన వాళ్ళని స్పేర్ చేస్తారని నేను అనుకోవట్లేదు. ఇక్కడ చిన్న పెద్ద అనేటువంటిది లేదు. ఖచ్చితంగా అది అందరికీ ఒక యూనిఫామ్గా చేయాలనేటువంటి భావనతో ముందుకు వెళుతున్నాడు అనేటువంటిది నేను చూస్తున్నటువంటి విషయం. అదేవిధంగా ముందుకు వెళితే మాత్రం విజయవంతంగా ఖచ్చితంగా సక్సెస్ఫుల్గా అతను అనుకున్నది సాధించగలడనేటువంటిది నా ప్రగాఢ విశ్వాసం. ఫైనల్గా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? హైడ్రా అనే పదం, హైడ్రా అంటే హైడ్రా పొసెస్ సో మెనీ టెంటకిల్స్. హైడ్రా అనేటువంటిది జువాలజీలో ఒక యానిమల్ నేమ్. ఇది ఇన్వర్టిబ్రేట్స్ అంటారు. వెర్టిబ్రేట్స్, ఇన్వర్టిబ్రేట్స్ అనేటువంటివి ఉంటాయి. వేట మొదలైందంటారు. వేట మొదలైనట్టే కదా. మరి ఇంత పెద్ద పెద్ద వాళ్ళ మరి ఫామ్ హౌసెస్ కానీ ఇవన్నీ కూడా మరి స్పేర్ చేయలేదంటే ఖచ్చితంగా వేట అనేటువంటిదే కదా. ఆయన మనసులో ఈ హైదరాబాద్కి ఒక ప్రత్యేకమైనగా మరి రాబోయేటువంటి రోజుల్లో ఇబ్బంది లేకుండా ఉండటానికి చేసేటువంటి ప్రక్రియలో భాగమని నేను అనుకుంటా ఉన్నాను. సార్, రియల్ ఎస్టేట్ రంగం మీద కూడా కొంత ప్రతికూల వాతావరణం కనిపిస్తుంది హైడ్రా తీసుకుంటున్న చర్యల వల్ల అని చెప్పి కూడా వినిపిస్తున్నమాట. కాస్త ఇప్పుడు ఏదన్నా ఇక్కడ ఇన్వెస్ట్ చేయాలని చెప్పి కూడా కొంత ఆలోచన దూరంలో పడ్డారు అని చెప్పి కూడా వినిపిస్తున్నమాట. సో దీని మీద ఎఫెక్ట్ ఏమైనా ఉంటుంది అనుకుంటున్నారు? ఇప్పుడు తాత్కాలికంగా కాస్త ఉండొచ్చు కానీ హైదరాబాద్ని ఎవ్వరూ కూడా ఆప్ చేయలేరు. హైదరాబాద్ యొక్క పెరుగుదలను కానీ గ్రోత్ను కానీ ఎవ్వరూ ఆప్ చేయాలన్నా ఆప్ చేయటం కాదు. రాష్ట్ర విభజన జరిగినప్పుడు కూడా చాలామంది అనుకున్నారు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ చాలా పడిపోతుందనేటువంటి భావనతో చెప్పారు. కానీ హైదరాబాద్ ఎప్పుడూ కూడా ప్రగతి పదంలో ముందుకు వెళ్తుంది కానీ ఎక్కడా కూడా అది పడిపోయేటువంటి అవకాశం లేదు. అంటే ఇది ఒక కాస్మోపాలిటన్ సిటీ. ఇది ఒక తెలుగు వారికే కాదు, పక్కన ఉన్నటువంటి మహారాష్ట్రియన్స్కి ఉంది, ఇటు కన్నడిగలకి ఉంది, అలాగే ఆంధ్రప్రదేశ్కి ఉంది, అలాగే చుట్టుపక్కల ఉన్నటువంటి రాష్ట్రాలకి కాకుండా ఉత్తరాది నుంచి కూడా, ముఖ్యంగా బాంబే లాంటి పట్టణాల నుంచి కూడా వచ్చి మరి హైదరాబాద్ పరిసరాల్లో కూడా ఇళ్ళు కొనుక్కుని కట్టుకుని మరి వాళ్ళు వస్తున్నారు. అంటే హైదరాబాద్ ఉన్నటువంటి ఇక్కడ క్లైమాటిక్ కండిషన్ ఒకటి ఈ వాతావరణం చాలామందికి ఇష్టంగా ఉంటుంది. ఢిల్లీలో చూసినట్లయితే అన్నీ కూడా ఎక్స్ట్రీమ్గా ఉంటాయి, ఎండలు విపరీతంగా ఉంటాయి, వర్షాలు వచ్చినా విపరీతంగా ఉంటాయి, చలి కూడా అలాగే ఉంటుంది. కానీ ఇక్కడ అన్ని ఋతువుల్లో కూడా ఒక సమానంగా ఉండి ఎక్కువగా లేకుండా సమతుల్యతగా ఉండేటువంటి పరిస్థితుల్లో హైదరాబాద్ యొక్క వాతావరణం ఉంటుంది. కాబట్టి ఎక్కువ మంది ఇక్కడికి వస్తున్నారనేటువంటిది నా అభిప్రాయం. తప్పు చేసినప్పుడు భయపడాల్సిందే కానీ ఎటువంటి తప్పు చేయకుండా ముందుకెళ్ళే వాళ్ళకి ఎటువంటి సమస్య అయితే ఉండదు. లేదు, ఇప్పుడు తప్పు చేశారు అంటే కొంతమందికి తెలియకుండా చేస్తుండొచ్చు, ఏదో కాస్త రీజనబుల్గా వస్తుందని చెప్పి ఎవరో కొనుక్కుని ఉండొచ్చు, చిన్నాళ్ళు కూడా మధ్యతరగతి వాళ్ళు కూడా కొనుక్కుని ఉండొచ్చు. ఆ రోజుల్లో పర్మిషన్స్ ఇచ్చారు కాబట్టి, జీహెచ్ఎంసీ పర్మిషన్ ఇచ్చారు కాబట్టి, అన్నీ ఉన్నాయి కాబట్టి కొనుక్కుని ఉండొచ్చు. కానీ ఇప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల వాళ్ళకి చాలా నష్టం కూడా జరుగుతుందనేటువంటిది మనందరికీ తెలుస్తున్నటువంటి విషయం. కానీ ఏ చర్య తీసుకున్నప్పటికీ కూడా సమాజ శ్రేయస్సు కోసం కొన్నిసార్లు మరి కొంతమందికి అన్యాయం జరుగుతూ ఉంటుంది. వాళ్ళకి మరి ఏ విధంగా స్వంతన చేకూర్చే విధంగా చేస్తారో అది ముఖ్యమంత్రిగా తేల్చుకోవాల్సినటువంటి విషయం. మీరు స్వాగతిస్తున్నారా? ఒక సామాన్య రాజకీయ నాయకులుగా పక్కన పెట్టండి, ఎస్, ఒక బాధ్యత కలిగినటువంటి ఒక పౌరుడిగా నేను పార్టీలకు అతీతంగానే మాట్లాడాను. యాక్చువల్గానే పార్టీలకు అతీతంగా మాట్లాడిన విషయాలన్నీ కూడా ఖచ్చితంగా హైదరాబాదులో మరి అనేక సంవత్సరాల నుంచి చూస్తూ ఉన్నాం. మేము చూస్తూ ఉండేవాళ్ళు పంజాగుట్ నుంచి అమీర్పేట వెళ్ళాలంటే ఇప్పుడు ఆ రోజుల్లో అసలు ఫ్లడ్ అంటే ఒక వరదగా పారేది. దాన్ని కాలక్రమేణా కాస్త పురోగతి చెందిన తర్వాత దాన్ని కొంచెం రెక్టిఫై చేయడం జరిగింది. అయినా ఇప్పటికీ కూడా ఇక్కడ కాలనీస్లో కూడా విపరీతంగా ఈ డ్రైన్స్ పొంగటం కానీ ఇవి కానీ జరుగుతూ ఉన్నాయి. వీటిలన్నిటికీ కూడా ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం జీహెచ్ఎంసీ కూడా శ్రద్ధ వహించకపోతే హైదరాబాద్కు ఉన్నటువంటి ఆ బ్రాండ్ ఇమేజ్ ఖచ్చితంగా కొంత ఇమేజ్ దెబ్బతింటడంలో సమస్య లేదు. అలాగే ఇప్పుడు హైదరాబాద్ చూసినట్లయితే ఈ విస్తరించేటువంటి తీరు చూసినట్లయితే యావత్ భారతదేశంలోనే హైదరాబాద్ చాలా త్వరితగతిన ముందుకు వెళ్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ వచ్చేటువంటి అనేకమైనటువంటి ఐటీ పరిశ్రమలు కావచ్చు, ఇతర పరిశ్రమలు కూడా వస్తున్నాయంటే కారణం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి అనుకూలమైనటువంటి ప్రభుత్వాలు కూడా సహకరించేటువంటి తీరు కూడా దీనికి కారణం అని చెప్పి నేను భావిస్తాను.